నమస్కారం. ఈరోజు మనమొక చాలా ఇంట్రెస్టింగ్, పవర్ఫుల్ ఇంగ్లీష్ వర్బ్ గురించి తెలుసుకుందాం. అదే అబౌండ్. ఇది వినడానికి సింపుల్గా ఉన్నా చాలా బాగా ఉపయోగపడే పదం. అసలు దీన్ని ఎక్కడ, ఎలా, ఎప్పుడు వాడాలో క్లియర్గా చూసేద్దాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్న. మన తెలుగులో విరివిగా ఉండడం లేదా సమృద్ధిగా ఉంది అని అంటూ ఉంటాం కదా. దీన్ని ఒకే ఒక పవర్ఫుల్ ఇంగ్లీష్ వర్డ్లో చెప్పాలంటే ఎలా? ఆలోచించండి. ఈ సెషన్ అయ్యేసరికి ఆ పదమేంటో, దాన్ని ఎలా వాడాలో మనకి పక్కాగా తెలిసిపోతుంది. సరే, ముందుగా అసలు ఈ అబౌండ్ అంటే ఏంటో చూద్దాం. దీని మీనింగ్ చాలా సింపుల్, కానీ కరెక్ట్గా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇంగ్లీష్లో దీని డెఫినేషన్ చూస్తే, టు ఎగ్జిస్ట్ ఇన్ వెరీ లార్జ్ క్వాంటిటీ. అంటే ఏదైనా ఒకటి చాలా చాలా పెద్ద క్వాంటిటీలో ఉందనుకోండి, అప్పుడు ఈ పదం వాడతాం. సింపుల్గా చెప్పాలంటే అ లాడ్ ఆఫ్ ఇట్ అన్నమాట. ఏదైనా బోలెడంత ఉంది అని చెప్పడానికి ఇది పర్ఫెక్ట్ వర్డ్. ఇక మన తెలుగులో చెప్పాలంటే మనం ముందనుకున్నట్టే విరివిగా ఉండడం లేదా సమృద్ధిగా ఉండడం. అంటే ఒకచోట వస్తువులుగాని, ఐడియాలుగాని, లేదంటే అవకాశాలుగాని, ఇలా ఏదైనా సరే చాలా ఎక్కువగా ఉన్నప్పుడు అబౌండ్ అనే పదాన్ని వాడతాం. ఓకే, మీనింగ్ అయితే క్లియర్ కదా. కానీ దీన్ని కరెక్ట్గా ఎలా వాడాలి? దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ రూల్స్ ఏంటో చూసేద్దాం. అస్సలు దీన్ని ఎప్పుడు వాడాలో చూద్దాం. చూడండి, ఒక పెద్ద నంబర్ గురించి చెప్పాలన్నప్పుడు వాడొచ్చు. ఉదాహరణకి, ఆపర్చ్యూనిటీస్ అబౌండ్ అంటే అవకాశాలు బోలెడున్నాయని. అలాగే ఒక ప్లేస్ నిండా ఏదైనా ఉందని చెప్పడానికి వైల్డ్ ఫ్లవర్స్ అబౌండ్ లాగా. కొన్ని జనరల్ నిజాలు చెప్పేటప్పుడు కూడా వాడొచ్చు. మిస్టేక్స్ అబౌండ్ అంటే తప్పులు సహజంగా జరుగుతాయని. ఇంకా ప్రకృతి గురించి చెప్పేటప్పుడు యానిమల్స్ అబౌండ్ అని అనొచ్చు. భలే ఉంది కదా. ఈ వర్డ్లో ఉన్న బ్యూటీ ఏంటో తెలుసా? దీన్ని మనం సెంటెన్స్లో ఎక్కడైనా వాడచ్చు. కావాలంటే స్టార్టింగ్లో, లేదంటే మధ్యలో, ఇంకా కావాలంటే చివర్లో కూడా పెట్టచ్చు. ఎంత ఫ్లెక్సిబుల్ పదమో కదా ఇది. ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో చూద్దాం. దీనికి రెండు కామన్ పద్ధతులున్నాయి. ఒకటి అబౌండ్ ఇన్, రెండోది అబౌండ్ విత్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ రీజన్ అబౌండ్స్ ఇన్ మినరల్స్ అని అనొచ్చు, లేదా ద ఫారెస్ట్ అబౌండ్స్ విత్ యానిమల్స్ అని కూడా అనొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఈ రెండింటికి మీనింగ్ ఒక్కటే, ఏది వాడినా కరెక్టే. సరే, ఇప్పుడు అబౌండ్ లాంటి మీనింగ్ వచ్చే కొన్ని వేరే పదాలు కూడా చూద్దాం. వీటిని చూస్తే అబౌండ్కి వాటికి ఉన్న చిన్న తేడా ఏంటో మనకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక్కసారి ఈ టేబుల్ చూద్దాం. అబౌండ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటో అర్థమవుతుంది. చూడండి, ఫ్లరిష్ అంటే జస్ట్ ఎక్కువగా ఉండటం కాదు, హెల్దీగా పెరగడం. మొక్కలు ఫ్లరిష్ అవుతాయంటాం కదా, అలా. స్వెల్ అంటే సైజ్ పెరగడం, క్రౌడ్ స్వెల్ అయింది అంటాం. ఇక టీమ్ అనే పదం ఎక్కువగా కదులుతున్న జీవుల గురించి చెప్పడానికి వాడతాం. నదిలో చేపలు టీమ్ అవుతున్నాయన్నట్టు. ఫైనల్గా ప్లెంటిఫుల్, ఇది చాలా ముఖ్యం. అబౌండ్ లాగా ఇది వర్బ్ కాదు, అడ్జెక్టివ్. వాటర్ ఈజ్ ప్లెంటిఫుల్ అంటాం. చూసారా, ఈ చిన్న చిన్న తేడాలు గమనిస్తే మన ఇంగ్లీష్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఒక వర్డ్కి ఆపోజిట్ వర్డ్స్ నేర్చుకుంటే దాని మీనింగ్ మన మైండ్లో ఇంకా బలంగా రిజిస్టర్ అవుతుంది. సో ఇప్పుడు అబౌండ్ కి యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలేంటో చూసేద్దాం. అబౌండ్ అంటే సమృద్ధి, బోలెడంత ఉండటం అని చూసాం కదా. దీనికి కంప్లీట్ ఆపోజిట్ డెస్టిట్యూట్ అంటే అస్సలు ఏమీ లేకపోవడం. డిఫిషియంట్ అంటే ఏదో కొరతగా ఉంది అని. వాంట్ అంటే మనకు అవసరమైనది మిస్ అవుతోందని. ఇక స్కేర్స్ అంటే ఏదైనా చాలా రేర్గా, తక్కువగా దొరకడం. చూసారా, లేకపోవడం అనే దానిలోనే ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో. సరే, ఇప్పటిదాకా థియరీ చూసాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా చూద్దాం. రియల్ లైఫ్లో అబౌండ్ అనే పదాన్ని ఎలా వాడచ్చో కొన్ని మంచి ఎగ్జాంపుల్స్తో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. వైల్డ్ యానిమల్స్ అబౌండ్ ఇన్ దిస్ ఫారెస్ట్ అంటే ఈ అడవిలో వన్యప్రాణులు విరివిగా ఉన్నాయి, చాలా ఉన్నాయని అర్థం. ఎంత న్యాచురల్గా ఉందో కదా ఈ సెంటెన్స్. ఇంకో ఎగ్జాంపుల్, ఇది మనందరికీ రిలేట్ అవుతుంది. మిస్టేక్స్ అబౌండ్ వెన్ యూ డూ వర్క్ ఫాస్ట్ అంటే ఏదైనా పనుని మరీ ఫాస్ట్గా చేస్తే తప్పులెక్కువగా జరుగుతాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకోటి చూద్దాం. ఫ్రెష్ ఫ్రూట్స్ అబౌండ్ ఇన్ సమ్మర్ అంటే సమ్మర్లో ఫ్రెష్ ఫ్రూట్స్ చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇది వినగానే మనకు మామిడిపళ్ళు గుర్తొస్తాయి కదా, అలాగన్మాట. ఇదిగోండి, ఇది చాలా మంచి మోటివేటింగ్ సెంటెన్స్.
ఆపర్చునిటీస్ అబౌండ్ ఫర్ హార్డ్ వర్కింగ్ పీపుల్. అంటే కష్టపడి పనిచేసేవాళ్లకి అవకాశాలు ఎప్పుడూ పుష్కలంగా ఉంటాయి. చూసారా, ఈ ఒక్క పదం ఎంత పాజిటివ్ ఫీల్నిస్తుందో? ఓకే, ఇప్పుడు మనకి అబౌండ్ గురించి అంతా తెలిసింది కదా. మరి ఒకసారి ఆలోచిద్దాం. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన లైఫ్లో ఏవి అబౌండ్ అవుతున్నాయి, ఏవి సమృద్ధిగా ఉన్నాయి? జస్ట్ ఒకసారి ఈ కొత్త పదాన్ని వాడుతూ మన చుట్టూ చూడటం మొదలుపెడితే మనకు చాలా విషయాలు కనిపిస్తాయి.